ఆకాశంలో పక్షిలా దూసుకుపోతూ నిప్పులు చిమ్మిన MiG-21 రిటైర్ అవుతోంది. దశాబ్దాలుగా భారత గగనతలానికి రక్షణ కవచంగా నిలిచిన ఈ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ కు భారతీయ వాయుసేన తుది వీడ్కోలు పలకనుంది. దేశీయంగా తయారు చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ MK-1Aతో వీటి స్థానాన్ని భర్తీ చేయబోతున్నారు. భారత వైమానిక దళంలో సుదీర్ఘ కాలం సేవలు అందించిన MiG-21 యుద్ధ విమానాల ఫేర్వెల్ కు రంగం సిద్ధమైంది. చండీగఢ్ ఎయిర్ బేస్ లో వీటికి తుది వీడ్కోలు పలికేందుకు ఘనంగా ఏర్పాట్లు చేసింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. రిటైర్మెంట్ కు ముందు 5 MiG-21లు ఆఖరిసారిగా గాల్లోకి ఎగరనున్నాయి. పాంథర్స్ గా పిలిచే 23వ స్క్వాడ్రన్ కు చెందిన MiG-21లు దీనిలో పాల్గొననున్నాయి. దీంతో భారతీయ వాయుసేనలో MiG-21 శకం ముగిసినట్టే. వాయుసేన చీఫ్ AP సింగ్ తో పాటు 4 పైలట్లు MiG-21 చివరి సార్టీల్లో పాల్గొననున్నారు. ఇందులో స్క్వాడ్రన్ లీడర్ ప్రియా శర్మ కూడా ఉన్నారు. సెరమోనియల్ ఫ్లై ఫాస్ట్ కు నిర్వహించిన రిహార్సల్స్ లో ఆమె పాల్గొన్నారు. ప్రియా శర్మ వాయుసేనలో 7వ మహిళా పైలట్. 2018లో దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో గ్రాడ్యుయేట్ చేశారు. ఆ తర్వాత IAF లో ఫ్లయింగ్ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టారు. తొలుత హైదరాబాద్లోని హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ప్రియా శర్మ పనిచేశారు. అనంతరం బీదర్కు బదిలీ అయ్యారు. 1963లో భారత వైమానిక దళంలో చేరిన MiG-21 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ 1965, 1971 యుద్ధాల్లో క్రియాశీలకంగా సేవలు అందించాయి. 874కి పైగా MiG-21లను ఇప్పటి వరకు భారత్ ఉపయోగించింది. కార్గిల్ యుద్ధం, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ నుంచి మొన్నటి ఆపరేషన్ సింధూర్లోనూ ఇవి సత్తా చాటాయి. అయితే వరుస ప్రమాదాలు MiG-21లను ఫ్లయింగ్ కఫిన్లుగా మార్చాయి. దాదాపు 200 మంది పైలట్లు MiG-21 ప్రమాదాల్లో మృతి చెందినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే MiG-21లను రిటైర్ చేయనున్నట్లు 2022లోనే IAF ప్రకటించింది. MiG-21లను రిటైర్ చేస్తున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాటి స్థానాన్ని తేజస్ LCHలతో భర్తీ చేయనుంది. ఈ మేరకు HALతో భారీ ఒప్పందం చేసుకుంది భారత రక్షణ శాఖ. 97 తేజస్ మార్క్ 1Aల కొనుగోలుకు 62,370 కోట్లతో డీల్ కుదుర్చుకుంది. ఈ 97 జెట్స్లలో 68 సింగిల్ సీటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కాగా మిగిలిన 29 ట్విన్ సీట్ ట్రైనర్స్. 2027-28 నుంచి తేజస్ LCH డెలివరీలు ప్రారంభించి 6 ఏళ్లలో పూర్తి చేయనుంది హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్.